వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కోకో రైతులు అడుగు మండి ఈ యొక్క కంపెనీ వాళ్ళు దళారుల యొక్క వేధింపులు తట్టుకోలేక ఇక్కడ హైవే పక్కన ఒక టెంట్ వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా మరి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కోకో కూడా గిట్టుబాటు ధరని ఇప్పించి రైతు నష్టపోకుండా రైతు యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారితో కూడా మాట్లాడాం. ఈ రైతులందరూ కూడా ఒప్పుకుని ఉంటే తప్పనిసరిగా ఈ కంపెనీలు కానీ దళారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో కానీ ఈ 2-3 జిల్లాల్లో వాళ్ళ యొక్క గోడౌన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వని కారణంగా కొన్నటువంటి గింజలు వెళ్ళనీయకోకుండా కొత్తగా తక్కువ రేటుకి కొననీయకోకుండా మరి రైతు సంఘం శ్రీనివాస్ గారు నాయకత్వంలో జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కూడా కట్టుబడి దీన్ని ఎడవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి మరి మన ఏపీ వెంకటేశ్వర గారు కూడా పనిగట్టుకుని హైదరాబాద్ నుంచి రావటం రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో వెంకటేశ్వర గారు కూడా కోకో రైతే కాబట్టి ఆయన దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే శాశ్వతంగా ఈ కోకో రైతుల యొక్క సమస్య పరిష్కారంతో కూడా సలహా కూడా ఇచ్చి ఒక నిపుణుల కమిటీ లాంటిది ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున కానీ రైతాంగం తరఫున కానీ ఒక రికమెండేషన్స్ కూడా మనం తయారు చేసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది పామాయిల్లో కానీ కొబ్బరిలో కానీ ఇది అంతర పంటగా ఉండిపోయింది మన ప్రాంతంలో. ఇంకా ఉన్న కొద్దికి ఎక్స్టెంట్ పెరుగుతా ఉంది. పెరుగుతున్నందుకు తగ్గట్టుగా డిమాండ్ కూడా వచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావాలి. దాన్ని ఏ విధంగా దీన్ని ఎదలు తీసుకెళ్లగలుగుతాం కూడా మనం అందరం కూడా అధ్యయనం చేసి దీన్ని ఎదలు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా ఒక ఐక్యతగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా రైతుల ఐక్యత మా ఐక్యత. రైతు లేనప్పుడు మేము ఎవరో లేము కాబట్టి రైతులకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.